ఇప్పుడే కపుల్ ఫ్రెండ్లీ మూవీ చూడడం జరిగింది. నాకు ఎలా అనిపించిన విషయానికి వచ్చేస్తే చాలా మంచి ఫిలిం ఇది. థియేటర్లో ఖచ్చితంగా చూడండి. ఒక్కరు వెళ్తే మంచి ఎమోషనల్ ఫీల్తో వస్తారు. ఫ్రెండ్స్తో వెళ్తే ఒక మంచి ఎంజాయబుల్ మూవీ అవుతుంది ఇదైతే. ఏంటి బ్రో ఈ ఎమోషనల్ ఫిలిం అంటున్నావు, ఎంజాయబుల్ ఫిలిం అంటున్నావు అంటే, మా థియేటర్లో ఒక మంచి వైబ్ అయితే ఉందన్నమాట. మొత్తం కుర్రోళ్ళ వెళ్ళాం, ఎవరు తగ్గలేదన్నమాట. అరుస్తున్నాం, గోల్ చేస్తున్నాం. ఆ మూమెంట్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఫుల్గా ఎంజాయ్ చేసాం. లేట్గా చూసినందుకు చాలా ఫీల్ అవుతున్నా. అండ్ ఫస్ట్ ఆఫ్ విషయానికి వచ్చేస్తే హీరో అండ్ హీరోయిన్ జర్నీ స్టార్ట్ అవ్వడం బాగా చూపించారు. అండ్ వాళ్ళిద్దరు మీటప్ ఏదో తుఫాన్ వచ్చేసింది, ఆకాశం నుంచి మెరుపులు పడ్డాయి ఆ రేంజ్లో కాకుండా చాలా సింపుల్గా అవగొట్టేశారు. అండ్ వాళ్ళు అక్కడి నుంచి ఆ పాయింట్ ఆఫ్ దీని నుంచి ఎలా జర్నీ స్టార్ట్ అయింది, వాళ్ళిద్దరు మళ్ళీ ఎలా కలిశారు, అవన్నీ చాలా బాగా చూపించారు. అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ చెప్పినట్టు ఒక మంచిగా చూపించారనమాట. అండ్ సెకండ్ హాఫ్ ఫుల్ ఎమోషనల్గా ఉంటుంది. ఒక మంచి ఫిలిం మీ ఫ్రెండ్స్తోని అలాగే మీ వాళ్ళతో వెళ్ళి చూడడానికి వెళ్ళండి. ఎమోషనల్ ఫీల్ అవ్వండి, కామెడీ ఉంటుంది, అది ఎంజాయ్ చేసేయండి, హ్యాపీగా నవ్వుతూ వచ్చేసేయండి. టెక్నికల్ విషయానికి వచ్చేస్తే కలర్ గ్రేడింగ్ అబ్బో చాలా బాగా అనిపించింది నాకైతే. ఒక మంచి ఫీల్ గుడ్ వైబ్ వచ్చింది కలర్ గ్రేడింగ్. ఎడిటింగ్ విషయానికి వచ్చేస్తే సూపర్ అనమాట. చాలామంది ఎంటర్ కట్స్కి బాగా కన్ఫ్యూజ్ అయ్యారు ఫస్ట్లో. అదే మన చెన్నై అండ్ కేరళది ప్యారలల్గా చూపిస్తుంటారు మీరు మూవీ చూస్తే. చాలామందికి స్టార్టింగ్ అనమాట చిన్న బిట్ ఏం జరుగుతుంది, ఇదేంటి ఎక్కడ ఉన్నారు ఇది అని, అలా తర్వాత బాగా తీశారనమాట. అందరికీ అర్థమైంది. కెమెరా వర్క్ చాలా బాగుంది, ఎడిటింగ్ చాలా బాగుంది, అండ్ యాక్టింగ్ సోల్ ఆఫ్ ది మూవీ, అండ్ డైరెక్షన్ చాలా బ్యూటిఫుల్గా తీశారు ఫిలింని. ఎండింగ్ ఇంకా కొంచెం బెటర్ రైటింగ్ ఇంకా బెటర్ ఇస్తే బాగుండేది అనిపించింది. బట్ గుడ్, చాలా మంచి ఫిలిం, చూసేయండి. బాయ్.